హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ఇంటర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఏదైతే మ్యాథ్స్ ఎగ్జామ్ ఈరోజు 1 ఇయర్ జరిగిందో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఈరోజు జరిగిన ఎగ్జామ్లో వచ్చేసి మీకు ఒక లాంగ్ ఆన్సర్, ఒక షార్ట్ ఆన్సర్, అలానే ఒక VSAQ అయితే మీకైతే రాంగ్ రావడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మార్క్స్ యాడింగ్ అనేది అయితే మీ అందరికైతే జరగబోతుంది అనమాట. ఇక్కడ మార్క్స్ యాడింగ్ గురించి మీ అందరికీ నేను ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇక్కడ ఈ మార్క్స్ యాడింగ్ అనేవి మొత్తం మీకు 13 మార్కులు అనేవి అయితే యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏమేంటివి, అవి ఎవరెవరికి యాడ్ చేశారు, వీటన్నిటి గురించి మీ అందరికైతే ఈ వీడియోలో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఒకసారి ఇప్పటివరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీరు త్వరగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసి నేనైతే క్లియర్గా పెట్టడం అయితే జరిగిందనమాట. ఏ క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి, మనకు ఆ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏది అన్న దాని గురించి నేను మన గ్రూప్లో పెట్టాను. త్వరగా వెళ్ళి మీరు ఇప్పుడే జాయిన్ అయితే ఆ గ్రూప్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ గ్రూప్లో నేను క్వశ్చన్స్ పెట్టడం కూడా అయితే జరిగింది. అలానే ఇక్కడ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే తర్వాత వచ్చే ప్రీవియస్గా మీకు ఏవైనా సరే డౌట్స్ ఉన్నా సరే మీకు ఆ గ్రూప్లో మీరైతే డిస్కస్ చేసుకోవచ్చు. అలానే మీకు గెస్ట్ పేపర్స్ కావచ్చు, మీకు రిజల్ట్స్ అప్డేట్స్ కావచ్చు, నేను ప్రతి ఒక్కటి మనకు ఆ గ్రూప్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీకు రిజల్ట్స్ వచ్చే వరకు ఆ గ్రూప్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఉంటే మీకు రిజల్ట్స్ సంబంధించి కూడా అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా సరే నేను వీడియో చేసి మీ అందరికి అందిస్తాను. ఇక్కడ April 5th లేదా 6th మనకైతే రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మనకి ఎగ్జామ్స్ అయిపోయినా ఎప్పుడైనా ఒక నెల తర్వాత రిజల్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి రిజల్ట్స్ గురించి ఇంకా అప్డేట్స్ కూడా ఉన్నాయి. మీరు త్వరగా ఎగ్జామ్స్ అనేవి నెక్స్ట్ పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది, అలానే నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి నేను వీడియోస్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు ముందుగా మీకు ఏవైతే రాంగ్ వచ్చిన క్వశ్చన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే ఇక్కడ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏం చేస్తారంటే మీరు ఎగ్జామ్లో మీకు వచ్చిన క్వశ్చన్సే కాకుండా చాయిస్ క్వశ్చన్స్ ఏమున్నా సరే అట్లీస్ట్ వాటిని అయితే అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే జస్ట్ అక్కడ మీరు అటెంప్ట్ చేసి రాండి. ఎందుకంటే ఏమైనా రాంగ్ క్వశ్చన్స్ వచ్చినా సరే ఆ క్వశ్చన్ యొక్క మార్క్స్ అనేవి మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చాలామంది అలా ఖాళీగా వదిలేసి వస్తారనమాట. ఇప్పుడు మనకు ఆప్షన్ A or B అలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో ఆప్షన్ A రాయండి, మీకు వచ్చిన ఆన్సర్, తర్వాత లాస్ట్లో వచ్చేసి మీకు B కూడా క్వశ్చన్ అలా వేసి వస్తే మీకు ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఆ క్వశ్చన్లో మీకు ఆ మార్క్స్ అనేవి అయితే యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. మీకు వచ్చినా రాకపోయినా క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసి రాండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా మార్క్స్ యాడింగ్ అనేది మనకు ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు ఎప్పుడు కూడా మనకు కరెక్ట్గా లేదు. ప్రతిసారి మనకి మార్క్స్ యాడింగ్ అనేది జరుగుతున్నాయి ఏదో ఒక సబ్జెక్ట్లో. మీకు ఈసారి కూడా సబ్జెక్ట్లో ప్రతి ఒక్క దాంట్లో మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. మీరేం వరీ కానవసరం లేదు. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.